బీజేపీ ఆర్ఎస్ఎస్ భావాజాలంతో నడుస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీ. బండి సంజయ్ ఈ బీజేపీ పాలకులకు ఎవరికి కూడా అసలు ప్రజా ఉద్యమాల మీద అవగాహన లేదు, సామాజిక ఉద్యమాల మీద కూడా వీళ్ళకి అవగాహన లేదు. ప్రజా ఉద్యమాలు ఎప్పుడు కానీ అణిచివేతకు గురైనా, దోపిడీకి గురైనా, వివక్షకు గురైన, అసమానతలు ఉన్న, హక్కులు హరించివేయబడ్డ, హక్కులు లేకపోయినా, ఉద్యోగాలు లేకపోయినా, నిరుద్యోగంతో ఉన్న, భూములు లేకపోయినా, భుక్తి లేకపోయినా కానీ ప్రజలు తిరుగుబాటు చేస్తా అనేది సర్వసాధారణం. ఇది ప్రజల యొక్క తత్వం. మరి రాజ్యసభ ఎట్లా ఉంటుంది? ప్రజా వ్యతిరేకతను, ప్రజా తిరుగుబాటును గ్రహించి ప్రజలు చేసే తిరుగుబాటుకు వాళ్ళ కోరికలు ఏంటివి, వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటివి అనేవి నెరవేర్చడానికి బదులుగా రాజ్యం ఏం చేస్తుందంటే హక్కుల కోసం తిరుగుబాటు చేసే ప్రజలను ఈరోజు చంపేస్తుంది. బండి సంజయ్ మాట్లాడేటప్పుడు మాట్లాడాడు, కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి పోటీవాడి వీళ్ళు మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు చేయాలని చెప్పేసి, ఇది సామాజిక కోణంలో చూడాలి, ఇది సామాజిక కోణంలో ఎట్లా చూస్తామని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడాడు. అసలు సామాజిక ఉద్యమానికి, రాజకీయ ఉద్యమాలకు తేడా తెలవనటువంటి పాలకుడు బండి సంజయ్ గారు. అసలు సామాజిక ఉద్యమాలు ఎప్పుడు జరుగుతాయి, రాజకీయ ఉద్యమాలు ఎప్పుడు జరుగుతాయి? మరి ఇదే పోటీవాడి బీజేపీ నుంచి మీరు ఎంపీగా ఉన్నటువంటి, మంత్రిగా ఉన్నటువంటి మీరు ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారు? ఇది సామాజిక కోణంలో చూడొద్దు. మీరెందుకు పోటీవాడి ప్రెస్ మీట్లు పెడుతున్నారంటే ఈరోజు మావోయిస్టులు చేసేటువంటి తిరుగుబాటు అది ప్రజా తిరుగుబాటు, ప్రజా ఉద్యమ పోరాటం. అది ప్రజల హక్కుల కోసం చేస్తున్నటువంటి పోరాటం. వాళ్ళు ఈరోజు అణిచివేతకు గురి కాబడ్డరు, వివక్షకు గురి కాబడ్డరు, ఉద్యోగాలు లేవు, ఆ పల్లెలలో ఆదివాసీలకు వాళ్ళకి వసతులు లేవు, అక్కడ ఏమి లేవు. ఈరోజు అభివృద్ధి పేరిట అన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధికి అడ్డం పడుతున్నారు కాబట్టి మావోయిస్టులను చంపేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధికి అడ్డం పడేది ఎక్కడుంది? ఈ దేశంలో నిరుద్యోగత కోసం ప్రశ్నించింది మావోయిస్టు పార్టీ. ఈ దేశంలో భూములు వంచాలని చెప్పింది మావోయిస్టు పార్టీ. ఈ దేశంలో యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేయొద్దనేది మావోయిస్టు పార్టీ. ఈ దేశంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండద్దు, పర్మనెంట్ ఉద్యోగులు ఉండని మాట్లాడింది మావోయిస్టు పార్టీ. ఈ దేశంలో కార్పొరేటీకరణ వ్యతిరేకంగా పోరాడింది మావోయిస్టు పార్టీ. ప్రజల హత్యలకు గురైనప్పుడు, ఈ దేశంలోని ప్రజలు అణిచివేతకు గురైనప్పుడు వాళ్ళ తరపున సంఘీభావం తెలిపి వాళ్ళకు మద్దతుగా నిలిచింది మావోయిస్టు పార్టీ. మావోయిస్టు పార్టీలు అభివృద్ధికి అడ్డం పడుతున్నారంటే ఏం భూములు సంపాదించుకున్నారు, జాగాలు సంపాదించుకున్నారు, దిక్కులేని సావులు చచ్చిపోతున్నారు. ఈరోజు వాళ్ళ యవనత్వాన్ని మొత్తం త్యాగం చేసుకుంటూ ఈరోజు అడవులలో అమరులైపోతూ ఉన్నారు. మావోయిస్టుల పేర్ల ఈరోజు ఆదివాసులను చంపేస్తున్నారు. అంటే మావోయిస్టులు ఎవరన్నా మళ్ళీ తిరుగుబాటు చేయాలన్నా, లేకపోతే మావోయిస్టులు తయారు కావాలన్నా, ప్రజా ఉద్యమకాలను పుట్టాలన్నా కానీ వీళ్ళు భయపడ్డట్టు చేసి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే 250 మంది గిరిజనులను చంపేసి ఈరోజు మావోయిస్టు పార్టీ ముద్ర వేస్తూ ఉన్నారు. అసలు సామాజిక ఉద్యమాలు, ప్రజా ఉద్యమాల మీరు తేడా తెలవకుండా, రాజకీయ ఉద్యమాలకు తేడా తెలవకుండా ప్రజలు వ్యతిరేకత వచ్చినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? వాళ్ళ కోరికలు ఏంటి? అసలు మావోయిస్టు పార్టీ ఎందుకు పుట్టింది? మావోయిస్టులు ఎందుకు తయారవుతున్నారు? మరి మావోయిస్టులు తయారు కారణాలు ఏమిటి అనే దాని మీద వీళ్ళు మూలాలు దొరకబట్టకుండా ఈరోజు మావోయిస్టులను ఎన్కౌంటర్ పేర్లను చంపేస్తున్నారు. అంటే మీరు వీళ్ళతో శాంతి చర్చలు చేయడానికి అసలు మీకు ఎందుకు వెనకడికి చేస్తున్నారు అంటే, శాంతి చర్చలో వాళ్ళు కోరుకునేది ఏంటి? ఉద్యోగాలు ఇవ్వండి, ప్రైవేటీకరణ ఉండద్దు, కాంట్రాక్టీకరణ ఉండద్దు, భూములను మంచండి, ఈ డిమాండ్లే కదా పెట్టేది. మరి ఈ డిమాండ్లకు మీరు ముందుకు రాకుండా అంటే ప్రభుత్వ తిరుగుబాటు చేసిన ప్రతి ఒక్కరిని మీరు చంపేస్తారా? అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ తమ సొంత భావాజాలాన్ని, కేవలం సొంత భావాజాలను అమలు చేస్తూ వాళ్ళకి ఇప్పుడు వ్యతిరేక శక్తులైనటువంటి, వ్యతిరేక భావాజాలమైనటువంటి ఈరోజు మావోయిస్టులను చంపేస్తున్నారు. అంటే మావోయిస్టులు అంతం 26 వరకు అయిపోయినాక పని కట్టుకొని ఈరోజు నువ్వు గిరి పెట్టుకొని, డేట్ పెట్టుకొని మావోయిస్టులు 26 వరకు మేము అంతం చేస్తా అంటే, మరి నెక్స్ట్ మీ భావాజాల వ్యతిరేకులు అంబేద్కరిస్టులను చంపేస్తారా? నెక్స్ట్ మీ భావాజాల వ్యతిరేకులు నాస్తికులు వాళ్ళని చంపేస్తారా? నెక్స్ట్ మీ భావాజాల వ్యతిరేకులు హేతువాదులు వాళ్ళని చంపేస్తారా? అంటే ఈరోజు మావోయిస్టు సమస్య ప్రజా సమస్య కాదు, ఇది ప్రభుత్వ సమస్య. ఈరోజు మావోయిస్టు సమస్య మీ రాజకీయ పార్టీ నాయకుల సమస్య, ఇది ప్రజా సమస్య కాదు. ఎందుకు అంటే వాళ్ళు ఈరోజు తిరుగుబాటు చేస్తున్నారు, కానీ తిరుగుబాటు గల కారణాల మీద మీరు వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్లు నెరవేరిస్తే శాశ్వత పరిష్కారం మేము మావోయిస్టు నుంచి మేము చూపిస్తామని వాళ్ళు శాంతి చర్చలకు 45 రోజులు 50 రోజులకు ముందుకు వస్తే ఇప్పటి కూడా వాళ్ళతో చర్చలు పెడతలేరు. అంటే భావాజాలిత ఆధారిత ఓటు బ్యాంకు ఉన్న వ్యవస్థలో ఉన్నటువంటి భారతదేశంలో భావాజాల ఆధారిత ఓట్లు అడుగుతూ ఉంటారు. అంటే ఈరోజు విషభావాజాలని ప్రచారం చేస్తూ, మావోయిస్టుల మీద తప్పుడు ప్రచారాలను ప్రచారం చేస్తూ, ఈ తెలంగాణలో ఇది విప్లవ ఉద్యమాల పోరాటాల గడ్డ. ఇది ఇక్కడ జరిగినటువంటి పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, జగిత్యాల జైత్యాత తెలంగాణ ఉద్యమం, చుండూరు ఉద్యమం, అక్కడ ఆంధ్రాల కారంచేడు ఉద్యమం, ఇవన్నీ సామాజిక ఉద్యమాలు. ఫస్ట్ మీరు సామాజిక ఉద్యమాలకు, రాజకీయ ఉద్యమాలకు తేడా తెలుసుకోండి. ఇప్పుడు మీ అనుబంధ విద్యార్థి సంఘాలు, మీ అనుబంధ మతతత్వ సంస్థలు అన్నీ చేసేటి అన్ని రాజకీయ ఉద్యమాలు, ఓటు బ్యాంకు కోసం చేసేటువంటి రాజకీయ ఉద్యమాలు. ఈరోజు ప్రజలు చేసే తిరుగుబాటు అది ప్రజా ఉద్యమాలు. మావోయిస్టుల ఉద్యమం 100% ఇది ప్రజా ఉద్యమమే. సామాజిక కోణంలో చూడాలి, సామాజిక ఉద్యమమే. మావోయిస్టులతో తక్షణమే శాంతి చర్చలు జరిపి గిరిజనుల మారణకాండను ఆపాలి, ఆదివాసుల మారణ
మానకాండలు ఆపాలి. ఆదివాసులను అడ్డం తొలగించుకోవడానికి ఈరోజు మావోయిస్టుల పేరున ఆదివాసుల పేరు మీద మావోయిస్టులు మీరు చంపుతూ ఉంటే మానవతావాదులు అనేటువంటి మావోయిస్టు పార్టీ ఈరోజు మా కారణంగా ఆదివాసులను చంపేస్తున్నారు, మా కారణంగా గిరిజనులను చంపేస్తున్నారు, వాళ్ళని చంపడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళు తగ్గించుకొని మానవతావాదులు ఈరోజు ముందుకు వచ్చి శాంతి చర్చలకు ఆహ్వానిస్తే కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి గారు దానికి సంఘీభావం తెలిపి చప్పట్లతోని సంఘీభావం తెలపండి, మీ మద్దతు తెలపండి, లక్షల మంది చప్పట్లతోని ఈరోజు సంఘీభావం తెలితే ఎంతమంది పోయిరని ప్రశ్నిస్తారు. అసలు నీకెంతమంది ఓటేసారు బండి సంజయ్ గారు? నీకు పడ్డ ఓట్లు 4 లక్షల ఓట్లు, మొత్తం ఓటింగ్లో 60% ఓటు అయితే నీకు పడ్డ ఓట్లు 44% ఓట్లు. నువ్వు అసలు ఎంపికనే అర్థం చెప్పేసి నీకు 5 ఓట్లు వేసినప్పుడు ఎంతమంది మద్దతులకినప్పుడు 40% ఓటింగ్లో 40% ఓట్లతోని ఈరోజు వచ్చినావు నువ్వు, మిగిలిన 60% ఓట్లు నీకు పర్లేదంటే ఆ ప్రజలంతా నీకు వ్యతిరేకంగా ఉన్నారు. ఒకవేళ నిజంగానే ప్రజలు ఎవరు వాళ్ళకు మద్దతు ఇవ్వలేదు, మావోయిస్టులు దేశద్రోహులు అనేది ఉంటే నీ పదవికి రాజీనామా చేసి అదే కరీంనగర్ గడ్డ మీద మళ్ళీ నువ్వు ఎంపీ నిలబడు. ఈసారి చప్పట్లతో కానీ నీ కోట్లతో సమానం చెప్తారు.